సైలాస్ కిచెన్ ప్రేక్షకులకు టార్గెట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను ప్రామిస్ చేసినట్టుగా మాస్టర్ ని మళ్ళీ తీసుకొచ్చాను. మనం ఇంతకు ముందు ఎపిసోడ్ లో ఏంటంటే అసలు వాత పిత్త కఫాలు అంటే ఏంటి, త్రిదోషాస్ అంటే ఏంటి, అసలు వాటి తాలూకా ఫలితం, వాటి తాలూకా ఎఫెక్ట్ మన జీవితంలో ఎలా ఉంది. సార్ ఏం చెప్పారంటే మన జీవితంలో అలోపతి వైద్యులు చెప్పిన 1000 రోగాలైతే ఆయుర్వేదం చెప్పిన 4000 రోగాలైతే 4000 రోగాలకి ఒకటే మందు, అది త్రిదోషాస్ ని సమతుల్యంలో ఉంచుకోవటం అని చెప్పారు. దానిలో ప్రధానంగా వచ్చే వాత సంబంధిత వ్యాధుల గురించి, వాత సంబంధం అంటే ఏంటి, వాత ప్రకృతి అంటే ఏంటి, వాత తత్వం అంటే ఏంటి, 70% డిసీజెస్ కి మూల కారణమైన వాత సంబంధానికి సంబంధించిన డిస్కషన్ కోసం ఈ రోజు మీ ముందుకు వచ్చాం. ఇది మన సెకండ్ ఎపిసోడ్. చూడకపోతే కనుక ఫస్ట్ ఎపిసోడ్ చూసి ఇట్రండి, అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. నమస్తే అండి. నమస్తే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు సైలాస్ కిచెన్. మీ వల్ల మేము చాలా విషయాలు నేర్చుకుంటున్నామండి. మన శివుడు గారు పతంజలి యోగ సమితి రాష్ట్ర అధ్యక్షులు మన కోసం ఇప్పటిదాకా వచ్చారు. పతంజలి రామ్దేవ్ బాబా శిష్యగణంలో ముఖ్యులు. నల్గొండ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో యోగాకు సంబంధించిన ప్రచారాన్ని మంచిగా కొనసాగిస్తూ ప్రజలకి మంచి చేస్తూ ఈ విధమైన నాలెడ్జ్ కి సంబంధించిన జ్ఞాన సేవను చేస్తూ ముందుకొస్తూ మనకి తారసపట్ట మన అదృష్టంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పుడు మనం వాత సంబంధిత సమస్యలకు సంబంధించి ఏం చేసుకోవాలి, అసలు ఏంటి మొత్తం అన్ని తెలుసుకుందాం. తప్పకుండా అండి. త్రిదోషాసులో మొదటిది వాత ప్రకృతి. ఈ వాత ప్రకృతి ప్రధానమైనటువంటిది. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా వాత ప్రకృతికి సంబంధించినటువంటి వ్యాధులు 70% అబోవ్ ఉంటాయని చెప్తాం. అవును. దాంతో పాటుగా 70% అబోవ్ ప్రజల్లో ఎఫెక్ట్ అవుతున్నది వాతం యొక్క సమస్య. మన చిన్నప్పటి నుంచి కూడా అనేక సందర్భాల్లో మన పెద్దవాళ్ళ మాట్లాడుతున్న సందర్భాల్లో మనం విన్నాం, వాతం గురించి వింటూ ఉన్నాం. కానీ నిజానికి ఆ వాతం ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. నొప్పులు, పెయిన్స్ వచ్చాయంటే వాతం నొప్పులు అనేస్తాం. అయితే ఈ వాతానికి సంబంధించినటువంటి విషయాన్ని మనం డీటెయిల్ గా పూర్తిగా తెలుసుకుంటే మటుకు 70% పైగా ఉన్న వ్యాధుల నుంచి మనం రక్షణ పొందవచ్చు. వాతంలో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఆకాశము, వాయువు ఈ రెండు కలిసి ఉన్నటువంటిది వాతంగా చెప్పుకున్నాం. ఇందులో ఆకాశం అనేది ఇన్యాక్టివ్, సైలెంట్ గా ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోవడం కష్టం. అవును, అందరంత దూరంలో ఉంది కాబట్టి అర్థం చేసుకోవడం కూడా కష్టం. అందులో రెండవది ఉందిగా వాయువు. ఇది అందరికి తెలిసిందే. 24 గంటలు అది లేకపోతే మనం లేము. ఈ వాయువే అన్ని సమస్యలకి కారణం. వాయువు యొక్క లక్షణాలని మనం గుర్తించగలిగితే వాత సంబంధ వ్యాధుల్ని సమర్థవంతంగా మనం రాకుండా జాగ్రత్త పడవచ్చు. వాయువు కంటూ లక్షణం ఉంటదండి? ఉంటాయి. అందులో వాయువుకి సంబంధించినటువంటి లక్షణాల్లో 5 ప్రధానమైనట్టు. ఆ 5 లక్షణాలను కనుక మనం అర్థం చేసుకోగలిగితే 70% వ్యాధుల్ని మనం ఎదుర్కోవచ్చు, రాకుండా చూసుకోవచ్చు. అందులో మొదటిది వాయువుకు ఉన్నటువంటి మొదటి లక్షణం గమనం, గతి, మూమెంట్. అది ఎప్పుడూ ఒక దగ్గర స్థిరంగా ఉండదు, నిరంతరం కదులుతూ ఉంటుంది. చలనం, వాయువు అంటేనే చలనం. రెండోది వాయువుకున్న రెండవ గుణం శుష్కింపజేయడం, డ్రైనెస్, పొడిబారేటట్లు చేస్తుంది. మనం ఇప్పుడు బట్టలు గాలిలో వేసామనుకో డ్రై అవుతాయి, పొడిబారడం. వాయువుకున్నటువంటి ప్రధాన లక్షణం పొడిబారేటట్లు చేసే గుణం, శుష్కింప చేయడం. మూడోది వాయువుకున్న గుణం చల్లదనం. మనం ఏదైనా వేడి వస్తువుని గాలిలో పెడితే అది చల్లగా అయిపోతుంది. చల్లదనాన్ని పెంచే గుణం వాయువుకుంటుంది. నాలుగోది చొరబడడం. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ చొరబడుతుంది, దానికి ఎవరు పర్మిషన్ అవసరం లేదు. అవును. ఎగ్జాంపుల్ మనం వాటర్ బాటిల్ తీసుకుందాం. అందులో సగం వాటర్ మనం తాగితే అందులో ఏముంటుంది? మిగతా సగం వాయువు చొరబడి, సగం వాటర్ ఉంటుంది, సగం వాయువు ఉంటుంది. దానికి ఎవరు పర్మిషన్ అవసరం లేదు, కనపడదు కూడా. అది కనపడదు, ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ చొరబడుతుంది. దీన్ని మనం అర్థం చేసుకుంటే అనేక వ్యాధుల నుంచి మనం బయటపడవచ్చు. ఐదవది పరివర్తన, చేంజ్, మార్పు. ఈ 5 అంశాల్లో మనం ఒక్కొక్కటి డీటెయిల్ గా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిది మూమెంట్, రెండవది డ్రైనెస్, మూడవది కూలింగ్, నాలుగవది ఎంట్రింగ్, ఐదవది చేంజ్. వీటిని మనం అర్థం చేసుకోగలిగితే మనం ఆరోగ్యంగా జీవించవచ్చు. అందులో మొదటిది గమనం, గతి, మూమెంట్. మన దేహంలో వాయువు ఉంటుంది. మన దేహంలో వాయువు వల్లనే మనలో కదలికలన్నీ కూడా వాయువు ద్వారానే జరుగుతాయి. మన లోపల వాయువు లేకపోతే మనం చెయ్యి కదిలించలేం, కాళ్ళు కదిలించలేం, మాట్లాడలేం. మన దేహంలో జరిగిన ప్రతి కదలిక కూడా వాయువు ద్వారానే జరుగుతుంది. అది లేకుంటే అన్ని ఆగిపోతాయి. ఈ కదలికల్లో మార్పుల్ని గమనించాలి. ఈ కదలికల్లో ఎప్పుడైనా మార్పులు జరిగితే మనలో వాతం పెరిగినట్టుగా గుర్తించాలి. మార్పులు అంటే ఎలా ఉంటాయండి? మన మెడ ఇలా తిప్పితే ఇలా తిరగాలి, ఫ్రీగా తిరగాలి, పైకి కిందికి సైడ్లకి. ఇలా కాకుండా కొంతమంది ఇక్కడ వరకే వెళ్తారు, మెడ పట్టేసి
ఇలా ఎత్తలేరు. స్టిఫ్నెస్, బిగిసిపోయే గుణం ఎక్కడైతే కనిపిస్తుందో అప్పుడు వాతం పెరిగినట్టుగా గుర్తించాలి. వాతం వాతం ఎక్స్ట్రీమ్ కావడం వల్ల ఈ బిగుసుకుపోయే గుణం పెరుగుతుంది, స్టిఫ్నెస్ పెరుగుతుంది. అంటే కీళ్ళ సంబంధం. ఇప్పుడు మెడలు అలాగే మన యొక్క షోల్డర్, కొంతమంది ఇలా పైకి ఎత్తలేరు, మనలాగా ఇలా రౌండ్ తిప్పలేరు, ఇంతవరకే చేస్తారు. అది కూడా వాతం పెరగడం వల్ల. ఫింగర్స్ ఇలా ఇలా మన జాయింట్స్ అన్ని కూడా ఎలా అంటే అలా తిప్పగలగాలి. ఇది ఎక్స్ట్రీమ్ కావడం వల్ల, బాడీలో వాతం ఎక్స్ట్రీమ్ కావడం వల్ల, వాయువు ప్రకోపించడం వల్ల ఇవన్నీ బిగుసుకుపోతాయి, స్టిఫ్నెస్. అలాగే మన నడుము, మనం ఎలా ముందుకి వెనక్కి సైడ్కి ఎలా వంగాలంటే అలా వంగాలి. మన బాడీ ఏమి వుడెన్ కాదు, చెక్క కాదు, ఐరన్ కాదు. మన బాడీ మజిల్, ఎలా బెండ్ చేస్తే అలా బెండ్ అవ్వాలి. అలా కాకుండా ఇలా స్టిఫ్నెస్ పెరుగు, కొంతమంది ముందుకు వంగలేరు, వెనక్కి వంగలేరు, రోబో లాగా నిలబడతారు. ఇది కూడా వాతం పెరగడం యొక్క లక్షణం. వాతం పెరగడం వల్ల ఇలా జరుగుతుంది. అలాగే మోకాళ్ళు, నీస్ ఎలా అంటే అలా బెండ్ చేయగలగాలి మోకాళ్ళని. కొంతమంది కింద వరకు కూర్చోలేరు, ఇది కూడా వాతం యొక్క లక్షణం. ఎక్కడ కదలికలు ఉండాలో అక్కడ కదలికలు లేకపోవడము, స్టిఫ్నెస్ పెరగడము, బిగుసుకుపోయే గుణం పెరగడం, వాతం పెరగడం వల్ల ఇవన్నీ జరుగుతాయి. అది గాలి చొరబడటం వల్ల అంటున్నారు మీరు. వాయు చొరబడ ఎక్స్ట్రీమ్ కావడం వల్ల. ఒక చిన్న డౌట్ అండి, ఇప్పుడు చిన్న పిల్లల్లో మరి అది ఉండదు, 45-50 వచ్చేటప్పటికి ఈ వాతం ఎందుకు ప్రకోపిస్తుంది? 1 to 14 years వరకు కఫతత్వం ఉంటుంది, వాయు చొరబడదు. 15 to 60 years వరకు పిత్త ప్రభావం ఉంటుంది. అప్పుడు కూడా వాతం మన బాడీ దాన్ని ఎదుర్కొంటుంది, ఏజ్ తో పాటు ఎదుర్కొంటుంది. 60 సంవత్సరాల తర్వాతనే వాతం చొరబడడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చెప్పినటువంటి లక్షణాలన్నీ 60 years తర్వాతనే వస్తాయి, కానీ ఇప్పుడు 40 years కే వస్తున్నాయి. కారణం ఏంటంటే మన యొక్క జీవన విధానం అన్సైంటిఫిక్ గా ఉండడం, ఆహార అలవాట్లు అశాస్త్రీయంగా ఉండడం. వీటి మూలంగా 60 సంవత్సరాల తర్వాత 60 years తర్వాత రావాల్సినటువంటి సమస్యలన్నీ కూడా మనకు 40 years లోనే మనం ఫేస్ చేస్తున్నాం. అలాగే పెయిన్స్, నొప్పులు, ఎలాంటి నొప్పులైనా వాతం ద్వారానే కలుగుతాయి. అంతే అంటారా? తలనొప్పి కూడా, అన్ని తలనొప్పి కూడా వాతానికి సంబంధించింది. తలనొప్పిలో కొంత వాతానికి సంబంధించి ఉంటుంది, కొన్ని రకాల తలనొప్పులు పిత్తానికి సంబంధించి ఉంటాయి. మన నెక్స్ట్ లో మనకు వస్తుంది ఆ డిస్కషన్. మన దేహంలో వచ్చేటటువంటి ఎలాంటి నొప్పులైనా అవన్నీ వాతానికి సంబంధించినవే. ఇక్కడ మళ్ళీ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, నొప్పి వేరు, మంట వేరు. కడుపులో కొంతమంది మండుతుంది, దాన్ని కూడా నొప్పి అంటారు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లో వాతం ఉంటుంది, ఎసిడిక్ లో వస్తుంది. నొప్పి అనే కూడా వాత సంబంధ సమస్య. మంట ఉంటే కదా బర్నింగ్, దాన్ని మంట, బర్నింగ్ సెన్సేషన్, అవన్నీ కూడా పిత్తానికి సంబంధించినటువంటి. ఈ తేడాన్ని మనం గుర్తించగలిగితే మనం అర్థం చేసుకోవచ్చు ఇది వాత సమస్యనా పిత్త సమస్య. అప్పుడు మనకు సొల్యూషన్ కూడా ఈజీగా లభిస్తుంది. నొప్పి ఉంటే వాత సమస్య, మంట ఉంటే పిత్త సమస్య. ఎలాంటిదైనా సరే, ఎలాంటి మంట అయినా సరే, ఎలాంటి నొప్పులైనా సరే. నొప్పి అనేది ఎక్కడైనా ఎప్పుడైనా రావచ్చు, కానీ మంట అనేది మాత్రం ఓన్లీ కడుపులోనే కదా వస్తుంది. వస్తాయి, చాలా ప్లేసెస్ వస్తాయి. మనం నెక్స్ట్ టాపిక్ లోకి అవే వెళ్తాం. నెక్స్ట్ టాపిక్ పిత్తంలోకి వెళ్తాం కదా, అప్పుడు వస్తుంది. ఎప్పుడైతే మనం సమస్యని కరెక్ట్ గా గుర్తించగలిగితే పరిష్కారం కూడా మనకు దొరుకుతుంది. డయాగ్నోసిస్ కరెక్ట్ గా చేస్తే ట్రీట్మెంట్ ఈజీ అవుతుంది. అవునండి, సమస్య ఎక్కడ ఉంటే మన పరిష్కారం ఏదో ఆలోచిస్తుంటే ఎప్పటికీ దొరకదు. అది రోగం ఒకటైతే మందు ఇంకోటి ఇస్తే ఎన్నడికి తగ్గదు, ఇంకా పెరుగుతుంది. అందుకని ముందుగా మనం గుర్తించడం, సమస్యను గుర్తించడం, డయాగ్నోసిస్ కరెక్ట్ గా చేయడం, అప్పుడే ట్రీట్మెంట్ కుదురుతుంది. ఇక్కడ కదలికల్లో మనం చెప్పుకున్నట్టుగా మెడ తిరగడము, నడుము తిరగకపోవడము, మోకాళ్ళు, కీళ్ళు, స్టిఫ్నెస్ కావడం. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా గుర్తించాలి, ఎక్కడ కదలికలు ఉండాలో అక్కడ కదలికలు లేకపోవడం. ఇప్పుడు ఇక్కడ ఏమంటే కదలికలు ఉండాలి, లేవు వాతం పెరగడం వల్ల. రెండో పాయింట్, ఎక్కడ కదలికలు ఉండకూడదు అక్కడ కదలికలు రావడం మన ప్రమేయం లేకుండా. అంటే కదలికలు ఉండకూడని ప్రదేశం కూడా ఉంటుందండి. నేను కదలకుండా ఉన్నాను కదా, ఇది న్యాచురల్, ఆరోగ్యంగా ఉన్నట్టు. అలా కాకుండా కొంతమంది ఇలా ఊతా ఉంటుంది, దీన్ని మనం కంపవాతం అంటాం, పార్కిన్స్. ఇలా పట్టుకుంటే అయిపోతుంది, వదిలితే చాలా మందికి ఉంటుంది. ఎక్కడ కదలికలు ఉండకూడదు అక్కడ కదలికలు మన ప్రమేయం లేకుండా రావడం కూడా వాతం పెరగడమే. కొంతమంది పెన్తో రాస్తే ఇలా వణుకుతుంటుంది, షేక్ అవుతుంది. కొంతమంది ఇలా చేతులు పెడితే కూడా వణుకుతూ ఉంటాయి. ఇదంతా కూడా పార్కిన్స్ అని చెప్తా మోడర్న్ మెడికల్ సైన్స్. కంపవాతము వాతం కింద వస్తుంది. ఇలా పట్టుకుంటే ఆగుతుంది, వదిలితే కదులుతూ ఉంటుంది. మనం కదిలిస్తేనే కదలాలి. అలాంటి వాటికి కూడా మన దగ్గరే ఉందండి మందు లేదు, అదే జీవన విధానం మందు అంటే మన లైఫ్ స్టైల్లోనే ఉందంట సొల్యూషన్. ఇది ఎందుకు జరుగుతుంది? మనలో వాతం పెరగడం వల్ల దీన్ని కంపవాతం అంటాం, పార్కిన్సన్.
ఎక్కడ కదలికలు ఉండకూడదో అక్కడ కదలికలు రావడం మన ప్రమేయం లేకుండా, ఇది కూడా వాతం కిందనే వస్తుంది. ఇది ఎందువల్ల వస్తుంది? వాతం ఎక్స్ట్రీమ్ ఎలా అవుతుంది? వేగం వల్ల వాతం పెరుగుతుంది. అంటే మనం వేగంగా ప్రయాణించడము లేదా వేగంగా వచ్చి మనకు గాలి తగలడం, ఈ రెండింటి ద్వారా మనలో వాతం పెరుగు. ఇక్కడ న్యాచురల్ గా వీచేటటువంటి గాలి వల్ల ఎలాంటి ప్రమాదం లేదు. ఆర్టిఫిషియల్ గా న్యాచురల్ గా కాకుండా ప్రకృతికి విరుద్ధంగా గాలి మనకి ఎప్పుడైతే తగులుతుందో దానివల్ల వాతం పెరుగుతుంది. యు మీన్ ఫ్యాన్? ఎస్, 100%. మన ఇంట్లో ఒక ఫ్యాన్ ఉంటుంది. అందుకే ఈరోజు మనం ఇప్పటిదాకా చెప్పుకున్న 70%, కానీ 90% డెసిషన్ ఫ్యాన్ పెంచి మనం పొద్దునే లేవడంతోనే అన్ని బిగుసుకుపోతాయి, టైట్ అయిపోతాయి. రాత్రి తేలిగా అన్ని న్యాచురల్గా అన్ని ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. పొద్దునే లేచే వరకు స్టిఫ్నెస్. దీని కారణం వాతం పెరగడం. ఒకటి గాలి వేగం వల్ల, రెండోది చల్లదనం వల్ల, కూలింగ్, ఏసీ. ఎక్కువ చల్లదనం, ఏసీకి చెక్ పెట్టేస్తున్నారు. ఎక్కువ చల్లదనం. ఇప్పుడు డే టైంలో వాతావరణం వేడిగా ఉంటుంది, ఇప్పుడు మన బాడీ ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది, పెయిన్స్ కూడా ఏమీ ఉండవు. మూడోది ఇండైజెషన్, గ్యాస్ ట్రబుల్ వల్ల మన లోపలనే గ్యాస్ పెరిగి వాతం పెరుగుతుంది. ఇది కూడా అనేక నొప్పులకు కారణం. మోషన్ ఫ్రీగా లేక. నాలుగోది మలబద్ధకం, అది కూడా గ్యాస్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ 4 కారణాల ద్వారా మనలో వాతం పెరుగుతుంది. ఒకటి వేగంగా ప్రయాణించడం లేదా వేగంగా గాలి మనకు తగలడం. రెండోది చల్లదనం, ఎక్కువ చల్లదనంలో. మూడోది ఇండైజెషన్, లోపలనే వాతం ఉత్పత్తి అవుతుంది, గ్యాస్ ప్రొడ్యూస్. మలబద్ధకం సేమ్, అది కూడా మలబద్ధకం. ఇక్కడ వేగంగా ప్రయాణించడం వల్ల వాతం పెరిగితే మనం ఎలా గుర్తించాలి? ఇప్పుడు చెప్పిన బిగుసుకుపోయేటం మనకు సింపుల్ గా కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో డే టైంలో బిగుసుకుపోకుండా కూడా వాతం పెరిగి ఉంటుంది. దాన్ని ఎలా గుర్తించాలి? మనం వేగంగా ప్రయాణించినప్పుడు బైక్ మీద కానీ, ట్రైన్ లో కానీ, బస్సులో కానీ జర్నీ చేసినప్పుడు 1 గంట 2 గంటల తర్వాత మైల్డ్ హెడేక్ వస్తుంది. అవును. అది ఎలా తగ్గుతుంది? ఒక కప్పు కాఫీ తాగితే తగ్గిపోతుంది, ఒక కప్పు టీ తాగితే తగ్గిపోతుంది. అందరు ఏమనుకుంటారు, టీ కాఫీలు తాగితే తలనొప్పి తగ్గుతుంది అని ఫిక్స్ అయిపోయారు ఇప్పుడు అందరు. నిజానికి అందులో ఏముంటుందంటే వేగం వల్ల వాతం పెరుగుతుందని చెప్పుకున్నాం. అవును, మనం వేగంగా ప్రయాణించడం వల్ల గాలి వేగంగా వచ్చి మనకు తగులుతుంది, మన శరీరానికి తగులుతుంది. దానివల్ల స్టిఫ్నెస్ పెరుగుతుంది. చెవుల్లో తలనొప్పి రావడానికి కారణం చెవుల్లో నుంచి గాలి దూరడం వల్ల తలనొప్పి వస్తుంది. న్యాచురల్ గా వచ్చే గాలి వల్ల ప్రమాదం లేదు. వెహికల్ లో మనం వేగంగా జర్నీ చేసినప్పుడు ప్రకృతికి విరుద్ధంగా వేగంగా గాలి మనకు తగులుతుంది, వేగంగా చొరబడుతుంది, హెడేక్ వస్తుంది. అది దేని వల్ల తగ్గుతుంది? వేడి నీళ్ళు తాగినా తగ్గుతుంది. మనం వేడిగా ఏమైనా తాగగానే తగ్గుతుంది. అందుకే మనం ఏం టీ కాఫీలు తాగితే తలనొప్పి తగ్గడానికి కారణం అదే. అందులో టీ కాఫీలు, టీ పొడి, కాఫీ పొడి వల్ల తలనొప్పి తగ్గదు. అది ఇంకా అనేక సమస్యలకు దారితీస్తుంది. ఇండైజెషన్ పెంచుతుంది, గ్యాస్ట్రిక్ సమస్యలు పెంచుతుంది, ఇంకా రకరకాల సమస్యలు, సైడ్ ఎఫెక్ట్స్ మనకు తెలుసు. దానికి బదులుగా మీరు వేడి నీళ్ళు తాగినా తలనొప్పి తగ్గుతుంది. తలనొప్పి లేదు. వేడి నీళ్ళు కానీ వేడిగా ద్రవం ఏది తీసుకున్నా తలనొప్పి తగ్గుతుంది. అందుకని ఏం చేయాలి? ట్రైన్లో జర్నీ చేసినా, బస్సులో మన విండో సీట్ దగ్గర కూర్చున్నా, ట్రైన్లో విండో సీట్ దగ్గర కూర్చున్నా, బైక్ మీద మనం వేగంగా జర్నీ చేసినా చెవుల్లో దూది పెట్టుకోవాలి, లేదా చెవులో గాలి వెళ్లకుండా ప్రొటెక్షన్. బైక్ మీద మీరు జర్నీ చేసినప్పుడు చెవుల్లో దూది పెట్టుకొని చూడండి, మీరు 1-2 గంటల తర్వాత కూడా మీరు అసలు అలసటనే రాదు. చేయండి. చాలా మంది బైక్ రైడర్స్ ఉన్నారు, మన అలసిపోతారు. ఒక అబ్బాయిలు అందరూ కూడా బైక్ మీద వెళ్ళేటప్పుడు కంపల్సరీ దూది పెట్టుకోవాలి, చెవుల్లో దూది పెట్టుకో. అలసట ఉండదు. 100-200 ఎంత దూరమైనా అలసట రాదు. ఇప్పుడు చెప్పిన హెడ్ ఏక్స్ లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రావు. ఇప్పుడు చెప్పుకున్నట్టు పెయిన్స్, స్టిఫ్నెస్, అలాగే కాకుండా ఇప్పుడు హార్ట్ అటాక్ ఉంది. హార్ట్ అటాక్ కూడా వాత సంబంధమే. హార్ట్ నిరంతరం కదులుతూ ఉండాలి, మూమెంట్. అది అలా చేస్తేనే శరీరం అంతా పనిచేస్తుంది. అది స్టక్అప్ అవుతుంది, ఆగిపోవడం. వాతం పెరగడం వల్ల, వాయువు పెరగడం వల్ల హార్ట్ అటాక్, పెరాలసిస్, జాయింట్ పెయిన్స్, బాడీ పెయిన్స్, బ్రెయిన్ హ్యూమరేజ్, థైరాయిడ్, ఇవన్నీ కూడా వాత సంబంధ వ్యాధులు. వీటి వల్లనే మనం ఈరోజు ఎక్కువ మంది సఫర్ అవుతున్నాం. గుండె నిరంతరం పనిచేస్తూ ఉండాలి, అది ఆగిపోవడం అంటే కదలికల్లో చేంజ్, ఆగిపోవడం వల్ల హార్ట్ అటాక్ వస్తుంది. అలాగే పెరాలసిస్ మన చేతులు ఎలా కదిలిస్తే తల కదిలిస్తే కదలాలి, మన పెదవులు. మన పెరాలసిస్ ఏమవుతుంది? ఆగిపోతుంది అన్ని. ఇప్పుడు మనం అనుకునే అన్ని ఆగిపోతుంది. అది కూడా దీని ద్వారా వాతం పెరగడం వల్ల వస్తుంది. ప్రధానంగా హార్ట్ అటాక్కి, పెరాలసిస్కి, థైరాయిడ్కి, బాడీలో స్టిఫ్నెస్ పెరగడానికి ప్రధాన కారణం చెవుల ద్వారా గాలి వేగంగా దూరడం. ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి. మనం చెప్పుకున్న 4 విధానాల్లో ఇప్పుడు ఇవన్నీ కూడా ఫస్ట్ విధానం వల్ల వేగంగా గాలి చొరబడటం. చిన్న విషయం, మైల్డ్ మిస్టేక్. దీని మీద మనకు అవగాహన లేకపోవడం వల్ల కొన్ని లక్షల కోట్ల మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ జాగ్రత్త పాటిస్తే ఆ సమస్య రా. మన శరీరానికి గాలి వేగంగా తగిలితే స్టిఫ్నెస్ బిగుసుకుపోతుంది అని చెప్పుకున్నాం కదా. అందుకని దానికి సొల్యూషన్ ఏంటి? డ్రెస్ ఫుల్గా వేసుకోవాలి.
ఫుల్ హ్యాండ్స్ ప్యాంట్స్ ఇలా వేసుకుంటే శరీరంలోకి గాలి చొరబడదు వేగంగా జర్నీ చేసిన. ఓకే. ఈ రక్షణ మొత్తానికి ఎంతసేపు బాడీని వేడిగా ఉంచాలంటున్నారు? వేడిగా కాదు, గాలి వేగంగా తగలకుండా ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఓకే. మళ్ళీ వేడిగా ఉండేది నెక్స్ట్ సబ్జెక్ట్లో వస్తుంది. ఇప్పుడు స్కిన్ లోంచి కూడా గాలి పోతుందండి? చర్మ రంధ్రాల్లోంచి కూడా 100% పోతుంది. చర్మం కూడా వాయువుని గ్రహిస్తుంది. గాలిలోని తేమను గ్రహించినప్పుడు, నీటిని గ్రహించినప్పుడు, గాలిని గ్రహించినప్పుడు, నీరు ప్రవేశించని ప్రదేశంలో కూడా గాలి ప్రవేశిస్తుంది. అవును, నిజమే. గాలిలో ఉన్న నీటిని చర్మం గ్రహించినప్పుడు గాలిని ఎందుకు గ్రహించదు? కరెక్టే. వెళ్తుంది, మొత్తం బాడీ అంటూ కూడా స్టిఫ్నెస్ అవుతుంది, డ్రైనెస్ కూడా అవుతుంది. నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తుంది. ఓకే. అలాగే ఆస్తమా, శ్వాస ఫ్రీగా జరుగుతూ ఉండాలి. ఆస్తమా పేషెంట్లు ఏమవుతుంది, శ్వాస ఫ్రీగా జరగదు. అంటే గమనంలో చలనంలో తేడా, అది కూడా దీనికి సంబంధించినటువంటిది. ఇంటెస్టైన్ లో ఆహార పదార్థాలు ముందుకు కదులుతూ వెళ్ళాలి. అవును. ఇక్కడ నుంచి యానస్ దాకా దేని ద్వారా మూమెంట్, కదలికల ద్వారా. అవును. దేని వాయువు ద్వారానే. ఇంటెస్టినల్ మూమెంట్స్ అంట. దీన్నే ఇంటెస్టైన్ లో జరిగే మూమెంట్స్ ఇంకొక పేరు ఉంది, పెరిస్టాలిసిస్ మూమెంట్స్, అంటే తరంగ చలనాలు. ఇక్కడ నుంచి యానస్ వరకు అది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. అవును. అలా కదలికల ద్వారా మనం తిన్న ఆహార పదార్థాలు డైజెస్ట్ అయిన తర్వాత, వేస్ట్ అయిన తర్వాత బయటకు విసర్జింపబడతాయి. ఎప్పుడైతే ఈ కదలికల్లో తేడా, అందుకని ఇక్కడ కాన్స్టిపేషన్, మలబద్ధకం కూడా వాత సంబంధమే. ఎప్పుడు వస్తుంది? మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా వాత సంబంధ సమస్యలు ఎప్పుడు పెడితే 60 ఏళ్ళు దాటిన తర్వాత. అవును. ఈ కాన్స్టిపేషన్ కూడా ఆ సమయంలోనే వస్తుంది, వృద్ధులకే ఎక్కువగా వస్తుంది. కానీ చిన్నప్పటి నుంచి ఉంటుందండి. అదే ఫుడ్ హ్యాబిట్స్, తప్పుడు పద్ధతిలో ఆహారం తీసుకోవడం, తప్పుడు పద్ధతిలో జీవించడం వల్ల న్యాచురల్ గా వచ్చే సమస్య గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. వృద్ధుల లోపల ఈ తరంగ చలనాలు, పెరిస్టాలిసిస్ మూమెంట్స్, ఇంటెస్టినల్ మూమెంట్స్ స్లో అవుతాయి, ఏజింగ్. దానితోనే వృద్ధుల్లో మలబద్ధకం పెరుగుతుంది. వాళ్ళకి మలబద్ధకం నివారించడానికి, మోషన్ ఫ్రీగా రావడానికి మందులు వాడాల్సి వస్తుంది. అవును. ఈ వాతం పెరగకుండా చూసుకుంటే ఆ సమస్య ఉండదు. అంటే కదలికలు పెరగాలంటే, అంటే ఇప్పుడు చెప్పినటువంటి వాతం చొరబడకుండా, వాయువు చొరబడకుండా చూసుకుంటే కదలికల్లో మార్పు ఉండదు. వాతం చొరబడాలన్న మన ఈ మూమెంట్స్ ఇవన్నీ కూడా ఆగిపోయినాయి కదా, స్టిఫ్నెస్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు కూడా ఇలా. అంటే ఈ విధంగా ఎక్కడ కదలికలు ఉండాలో అక్కడ కదలికలు లేకపోవడము, ఓకే, ఎక్కడ కదలికలు ఉండకూడదో మన ప్రమేయం లేకుండా అక్కడ కదలికలు రావడం, ఈ రెండు కూడా గతికి సంబంధించిన వాతంలో మనం చెప్పుకున్న మొదటి పాయింట్కి సంబంధించినట్టు. ఓకే. ఇప్పుడు కదలిక ఇప్పుడు మనకి మలబద్ధకంలో కదలిక ఉండాలంటే గాలి ఉండాలి కదా, చొరబడాలి కదా. అదే ఉంటుంది, మినిమం ఉంటుంది. అది ఎక్స్ట్రీమ్ అయినప్పుడు ఈ సమస్య. ఎక్స్ట్రీమ్ అయితే నొప్పులు వస్తాయి, మలబద్ధకం అయితే రాదు, అప్పుడు వస్తుంది. వాతం ఎక్స్ట్రీమ్ అవుతే ఇవన్నీ ఇప్పుడు చెప్పిన వస్తాయి. ఓకే. వాతం ఎక్స్ట్రీమ్ కావడమే. ఇప్పుడు కదలికలు ఉండవలసిన దగ్గర లేకపోవడము, ఉండకూడని దగ్గర రావడం, ఏదేది వణకడము, ఈ షవరింగ్, తర్వాత వాతం ఎక్స్ట్రీమ్. అది ఎలా అవుతుంది? వాతం ఎక్స్ట్రీమ్ ఇప్పుడు చెప్పినట్టుగా వేగంగా జర్నీ చేయడము, చెవుల ద్వారా వేగంగా గాలి చొరబడం, ఇది ఎక్స్ట్రీమ్. వాతం ఎక్స్ట్రీమ్ కావడానికి మనం 4 విషయాలు చెప్పుకున్నాం. అవును. ఇక్కడ వేగం ఒకటి డిస్కస్ చేస్తున్నాం. ఓకే. చల్లదనం గురించి, డ్రైనేజ్ గురించి నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తాం. ఇది కదలికలకు సంబంధించినటువంటి మొదటి పాయింట్. ఆరోగ్య సమాచారం. మీ అందరికీ సుపరిచితులైన యోగా గురువు వస్పరి శివుడు గారి ఆన్లైన్ యోగా క్లాసెస్ మార్నింగ్ 6 AM మరియు ఈవినింగ్ 6 PM కు 2 బ్యాచెస్ కలవు. వివరములకు వస్పరి శివుడు గారిని నేరుగా సంప్రదించండి. సో వాతానికి సంబంధించిన డిస్కషన్ ఇంకా కొనసాగుతుంది, కానీ మనం సమయాభావం వల్ల దీన్ని నెక్స్ట్ ఎపిసోడ్ కి కంటిన్యూ చేస్తాం. ఎందుకంటే ఒకటేసారి చూడటం వల్ల మీకు కూడా ఏంటంటే సింక్ చేసుకోలేమండి ఇక్కడ జ్ఞానాన్ని. ఇక్కడ తేడా కూడా ఉంది, ఒక పాయింట్ అయిపోయింది. అవును. ఇది కదలికల్లో తేడా దగ్గర మనం ఆగాము. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏంటంటే డ్రైనెస్ గురించి మాట్లాడుకుందాం. అది కూడా ఈ సీజన్ కి సంబంధించింది, చలికాలానికి సంబంధించిన డ్రైనెస్ గురించి మాట్లాడదాం. స్టే ట్యూన్డ్ అండి. ఇది సెకండ్ ఎపిసోడ్. ఫస్ట్ ఇది చూసి రండి, అండ్ ఇక్కడ నుంచి థర్డ్ ఎపిసోడ్ కి మనం ట్రావెల్ చేద్దాం. గాలి ఎలా అయితే ట్రావెల్ చేస్తే మనలో ఎట్లాంటి మార్పులు వస్తున్నాయో, ఇప్పుడు మనం ట్రావెల్ చేయకపోతే ఇంకో ఎపిసోడ్ కి మనలో ఆ మార్పులు అనేవి ఎందుకు వస్తున్నాయి, దీన్ని ఏం చేయాలనే విషయాన్ని మనం గ్రహించే అవకాశం ఉండదు. కాబట్టి మేము మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుస్తాం. స్టే ట్యూన్డ్.